ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము సెలా అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. సెలా అను పదము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 చోట్ల వ్రాయబడి ఉంది. అవేవనగా 1 రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము, 2 యెషయా గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. సెలా అను పేరుకు బండ అని అర్థం. సెలా అనున్నది పట్టణము పేరు. ఈ పట్టణం మృత సముద్రము నుండి ఎర్ర సముద్రం మధ్యలో విస్తరించి ఉన్న లోయలో ఉన్నది. ఇది జిప్ ఎడారిలోని హోరు పర్వతం దగ్గర ఉన్నది. ఈ పట్టణములో ఏదోమీయులు నివసించేవారు. యాకోబు సహోదరుడైన ఏశావుకు ఏదోము మరియు షేయూరు అని పేర్లు కలవు. ఏశావు సంతానాన్ని ఏదోమీయులు మరియు శేయీరీయులు అంటారు. యూదా రాజైన అమజ్య ఉప్పులోయలో ఏదోమీయులతో యుద్ధము చేసి 10,000 మందిని సంహరించి సెలా పట్టణాన్ని ఆక్రమించాడు. అతడు ఆ పట్టణానికి సెలా అనే పేరుని తీసివేసి యొక్తయేలు అని నామకరణం చేశాడు. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.